కాసేపట్లో కన్నేపల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించనున్నారు. అయితే జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ను కాసేపు పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ 40 వాహనాలతో వెళుతుండగా 3 వాహనాలకే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. దీంతో కాసేపు పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. నీళ్లు పోతున్నాయి, కింద పైన పొలాలు ఎండుతున్నాయి. ప్రభుత్వానికి తెలివి లేదు, చూపెట్టేందుకు పోతున్నాం. అది కూడా గత భయం ఎందుకన్నా అన్ని బండ్లు పంపిస్తాయి. అన్ని బండ్లు పంపితే పోతాం, లేదంటే ఇక్కడ కూర్చోమంటే ఇంటి బండి అడ్డం పెట్టి ఇంటి కూర్చుంటామని. బండి అడ్డం పెట్టి కూర్చోమంటావా, అందరినీ పంపిస్తావా? మీ డిఎస్పీ ఎక్కడ ఎక్కడున్నారు? మీ డిఎస్పీ ఎక్కడున్నారు? క్యూసెక్కుల నీళ్లు ఒకటి కాదు, 2 కాదు, 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇవ్వాలి. ఈ బాధ అంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే ఇవాళ మీరు చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలనకు దాదాపు 40 వాహనాలతో కాన్వాయ్గా బయలుదేరిన కేటీఆర్ ను పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి నవీన్ అందిస్తారు. నవీన్. సుభాన్, ఇక్కడ కేటీఆర్ ఇవాళ కన్నేపల్లి పర్యటన మొత్తం కూడా ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. ఆయన కొద్దిసేపటి క్రితమే ఇక్కడ జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వెంటనే ఆయనను ఇక్కడ పెంబర్తి దగ్గర పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన కేటీఆర్ కాన్వాయ్లో 40కి పైగా వాహనాలు ఉన్నారు. కీలక బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా కేటీఆర్ కాన్వాయ్లో ఉన్నారు. అటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, బాల్కా సుమన్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు కూడా కేటీఆర్ కాన్వాయ్లో ఉన్నారు. అయితే కార్యకర్తలు కూడా అప్పటి సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బారికేడ్లు పెట్టి ఆపి కేవలం 3 వాహనాలు మాత్రమే వెళ్ళాలి, 40 వాహనాలు వెళ్ళడానికి వీలు లేదంటూ పోలీసులు చెప్పారు. అయినా పోలీసుల ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను బీఆర్ఎస్ కార్యకర్తలు తోసుకుంటూ వెళ్లారు. అక్కడే కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయనే మాట్లాడుతూ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి కన్నేపల్లి నుంచి ఈ నీరిచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తర్వాత కుట్రపూరితంగా కావాలనే నీళ్లు ఇవ్వొద్దని కుట్ర పన్నుతున్నారు. నీళ్లు ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే యూరియా ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుంది, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ జరగాల్సి వస్తుంది కాబట్టి కుట్రపూరితంగా నీళ్లు ఇవ్వకుండా ఆపుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండానే నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఇటు అధికారులు కుట్రపూరితంగానే నీళ్లు ఇవ్వకుండా ఆపుతున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నేతల వాదన. కేటీఆర్ కూడా అదే వాదన చేశారు. ఇప్పుడైతే కోమల టోల్ ప్లాజా దగ్గర కేటీఆర్ కాన్వాయ్ని ఆపివేశారు. ఆయనను అదుపులోకి తీసుకుంటారా, ఏం జరుగుతుందో చూడాలి. శుభాన్. రైట్, థాంక్యూ నవీన్.